కొంచెం సేపే మాట్లాడగలను. వాతావరణం ఇబ్బందిగా ఉన్నట్టుంది. మానవత్వం మనిషి తత్వంగా కావాలని నమ్మే మనిషిని నేను. భౌతికం ఆధ్యాత్మికానికి ఒక సూపర్వైజర్ లాగా పనిచేయాలి. అలాగే ప్రతి మనిషి నిన్ను ఒకరిలో చూసుకో, నిన్ను అందరిలో చూసుకో అన్నటువంటి సిద్ధాంతంతో ప్రాక్టికల్ ఫిలాసఫీ, రిలీజియస్ హ్యూమనిజం అనే సూత్రాన్ని పాటిస్తూ ముందుగా మానవత్వం కలిగినటువంటి మనిషిగా, మీలో ఒక్కడిగా మీ అందరికీ నా నమస్కారములు. ఒక గురువుగా మీ అందరికీ విశ్వాసిస్తూ గురు పూర్ణిమ, విశ్వగురు పూర్ణిమ గత ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. ఈరోజు వచ్చినటువంటి ఈ నేచర్ ఎఫెక్ట్ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ రాలేదు. నేను గత 2 మాసాల ముందే చెప్పాను, క్లైమేట్ రెయిన్ సీజన్ స్టార్ట్ అవుతుంది, మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అని. ఇన్ని సంవత్సరాలు స్పిరిచువల్గా చూస్తూనే ఉన్నాను. ప్రతిసారి వారికి నేను చెప్పటం, మరలా నేను స్పిరిచువల్గా చూసుకోవటం, ఏ ఇబ్బంది ఏ ఆటంకం లేకుండా ఇన్ని సంవత్సరాలుగా గత 15 సంవత్సరాల నుంచి ఒక నా బర్త్డే కానీ, గురు పూర్ణిమ కానీ, విజయదశమి వేడుకలు, తెలుగు సంవత్సరాది వేడుకలు, ఇలా అన్ని వేడుకల్ని చూసుకున్నాను. ఏ రోజున ఇటువంటి ఇబ్బంది ఎక్కడా రాలేదు. 2 మాసాల ముందు చెప్పినప్పుడు ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవాలి. మీలో నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చే వారి సంకల్పం ఎట్లా ఉంటుంది అని ఒక చిన్న పరీక్ష మీ అందరికీ ఈ రోజున పెట్టినట్లే నేను. ఏ విధంగా మీరు ధ్యానాన్ని నమ్ముకున్నారో, నన్ను నమ్ముకున్నారో, ఆ సంకల్పం ఎంతవరకు నాకు పనిచేస్తుంది అన్నది చిన్న ఒక అగ్ని పరీక్షలాగా పెట్టాను. ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి, రాలేకపోయిన వాళ్ళకి అందరికీ కూడా చిన్న టెస్ట్ అనమాట. ప్రతిసారి నేను స్పిరిచువల్గా చూస్తున్నాం. మే 1 కూడా 6 మినిట్స్ని రెయిన్స్ని ఆపటం, అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. నేచర్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. ఆ నేచర్ని బట్టే మనం బ్రతుకుచున్నది ప్రతి మనిషి. కాబట్టి ఈ ఒక్కసారి మాత్రం అన్యదా భావించొద్దు, ఎవరు వేరుగా అర్థం చేసుకోవద్దు. ఎక్కువసేపు మాట్లాడాలని ఉన్నా ఇది సైక్లోన్ ఎఫెక్ట్ ఏదో కనిపిస్తుంది. 48 అవర్స్ ఉండొచ్చు. అందుకని దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అందరూ మళ్ళా తిరిగి మీ గమ్యస్థానాలకు చేరుకోవాలి. కాబట్టి ఎన్నోసార్లు మాట్లాడుతున్నాను, ప్రత్యక్షంగా రాలేకపోయాను, పరోక్ష పద్ధతిలోనూ వస్తున్నాను అని చెప్తున్నాను. అలాగే ఈరోజు ఒక 5-10 నిమిషాలు మీతో మాట్లాడినా, ఈ మధ్యకాలంలో నేను నా బర్త్డేకి విజయవాడ వచ్చినటువంటి ప్రత్యక్ష దర్శనం సీడీని చూద్దురు. కానీ అది చూసుకుంటూ లాస్ట్ టైం కూడా ఎంతోమంది బ్లెస్సింగ్స్ ఇవ్వలేదు, అందలేదు అనుకున్నారు. అటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ గురు పూర్ణిమ సందర్భంగా ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్స్ అందజేస్తాను. పరోక్ష పద్ధతిలోనే ఎవరికి వాళ్ళు వచ్చి నేను సమయం చెప్పిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో వచ్చి మీరు బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఆ సీడీని చూసిన తర్వాత మరలా ఆ మహాప్రసాదాన్ని స్వీకరించి వెళ్తురు. కానీ ఎందుకంటే వాతావరణం మంచిగా లేదు కాబట్టి అప్పటికీ చూసేవాడిని. నేచర్ని ప్రతిసారి అడ్డు పెట్టడం, నా విలువ మిగతా వారికి తెలియలేకపోవటం. కొంతమంది ఏదో నమ్మకంతో వస్తారు,
కొంతమంది అపనమ్మకంతో వస్తారు, కొంతమంది నన్ను టెస్ట్ చేయడానికి వస్తారు, కొంతమందికి ఏమీ తోచక వస్తారు. ఇలా అనేక రకాలుగా ఉంటారు. విభిన్న రూపాలు, విభిన్న మనస్తత్వాలు. విశ్వాత్మకే ఏకత అన్నది సత్యం. అలాగే బ్రేక్ఫాస్ట్ చేశారా లేదు? చప్పట్లు మంచి జోరు కొడుతున్నారు. చుట్టుపక్కల వారికి ఏదైనా మళ్ళీ క్రౌడ్స్ ఏమైనా మీదకు వస్తున్నాయి అన్నటువంటి సౌండ్స్ వస్తున్నాయి మీ క్లాప్స్ చూసి. ఈ రోజున నేను మీరు అనుకున్నటువంటి స్థాయిలోంచే వచ్చాను. పరీక్ష పెట్టినా నేను ఇచ్చే మాటను తప్పను కాబట్టి నా డైమెన్షన్ నుంచి, నా స్థాయి నుంచే నేను ఇక్కడికి వచ్చి మీ అందరికీ విశ్వాసీసులు అందజేశాను. వీటన్నిటికీ లంచ్ తీసుకోవడానికి 2:30 ఉందండి టైము. చాలా టైం ఉంది. ఇప్పుడే అరిగిపోతుంది ఎనర్జీ అంతా. కొంచెం దాచుకోండి. ఏదైనా సరే మనీ, డబ్బు కానీ ఏదైనా సరే, మనస్సు ఏదైనా సరే అదుపు చేయాలి, పొదుపు చేయండి. దీన్ని కూడా కొంచెం పొదుపు చేసుకోండి, ఉపయోగపడుతుంది ఫ్యూచర్కి. అలాగే నా స్థాయి నుంచి నేను వచ్చి ప్రతి ఒక్కరికి ఆశీస్సులు అందచేయాలని ఇలా మనం ప్రతి సంవత్సరం ఒక వేడుకలాగానే నా వేడుకలు జరుపుకోవటం, ఈ విశ్వస్ఫూర్తి యొక్క వేడుకలు ప్రతి సంవత్సరం ఒక 5-6 ఫంక్షన్స్ చేసుకుంటున్నాం. ఈ మధ్యకాలంలోనే బర్త్డే ఫంక్షన్ చేసుకున్నాం. మరలా ఈరోజు గురు పూజ, మరలా నెక్స్ట్ మళ్ళీ విజయదశమి వేడుకలు. ఇవే ఒక ఫెస్టివల్స్ లాగా రాబోయే కాలంలో స్ఫూర్తి కుటుంబానికి ఇవే నిలిచిపోతాయి శాశ్వతంగా. జోరు తగ్గట్లేదు. ఆ జోరు తగ్గిస్తాను. వర్షం జోరు. సమయం ఎంతో లేదు కాబట్టి గురు పూర్ణిమ, విశ్వగురు అని మీరు పెట్టుకున్నారు, ఇంకొంతమంది శ్రీ విశ్వగురు పూర్ణిమ. దీనన్నిటికంటే జ్ఞాన పూర్ణిమ అంటే బాగుంటుందేమో. గురువు, గు అంటే చాలామందికి తెలుసు, మరలా ఒకసారి కొత్త వారు వచ్చారు, ఇంకా చాలామంది మధ్య మధ్య ఎంతో ఇబ్బంది పడుతున్నారు, వస్తూ ఉంటారు, లంచ్ టైం దాకా వస్తూనే ఉన్నారు. వాతావరణం బాగాలేదు కాబట్టి మీకు నేను చెప్పింది వాళ్ళకి మెసేజ్ పాస్ చేద్దరు. కానీ పాత వారికి తెలుసు అనుకోండి, అది పాత పాటే. కొత్త వారికి తెలియదు కదా. కాస్త వేరే లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి నేను మదర్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను, మీరు ట్రాన్స్లేషన్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్దురు. కానీ తర్వాత గురువు, గు అంటే చీకటి, మీన్స్ అజ్ఞానం. రు అంటే వెలుగు, అంటే జ్ఞానం. అజ్ఞానం అంటే తెలియంతనం, జ్ఞానం అంటే తెలియచేయడం. గురువుగా నా బాధ్యత తెలుసుకోవటం, మీ ధర్మం. తెలియడం, తెలియచేయటం. అజ్ఞానం, జ్ఞానం. ఒక గురువుగా చేసే పని జ్ఞానాన్ని తెలియచేయటం. ఒక శిష్యులుగా మీరు తెలుసుకోవాలి. కాబట్టి శ్రీ విశ్వగురు పూర్ణిమే అదే పర్ఫెక్టు. కానీ ఇంకొంతవరకు దాన్ని విపులంగా దాని అర్థం తెలుసుకుంటే జ్ఞాన పూర్ణిమ, అదే గురు పూర్ణిమ. ఈ విధంగా గురువుని నమ్మి వచ్చిన వారికి అది కూడా పూర్ణ గురువు అయి ఉండాలి. అందరూ గురువులే అవుతూ ఉంటారు, కానీ ఆ స్థాయికి, ఆ స్థానానికి ఎవరికీ సాధ్యం కాదు. అనేక రకాల గురువులు ఉంటారు. అలా నేను మనిషిని, మనిషి రూపంలోనున్నాను, మీ మధ్య తిరుగుతున్నాను, మీతోనే గడుపుతున్నాను. ప్రత్యక్షంగా ఎక్కడో ఉంటాను, పరోక్షంగా ఇట్లా ఈ పద్ధతిలో మాట్లాడుకుంటూ గత అనేక సంవత్సరాల నుంచి నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నాకు తెలిసింది నేను చెప్పటం, వారికి తెలియచేయటం, వారు తెలుసుకోవటం, వారికి కావలసినటువంటి సలహాలు, సూచనలు ఇవ్వటం. ఇది నా విధానం, ఇది నా పద్ధతి అని తెలియచేయటం, ఆశీర్వాదాలు ఇవ్వటం గత ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది.
కానీ ప్రత్యక్షంగా రావటం అనేది చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది. పరోక్ష పద్ధతి ఎంచుకున్నాను. నేను మనిషిని అనుకున్నాను. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు కూడా తెలియజేశాను. గురువుగా ఆశీస్సులు కూడా అందజేశాను. కానీ ఒక మనిషి ఒక స్థానంలోనే ఉంటాడు. వేరే గమ్యస్థానానికి చేరుకోవాలంటే ఏదో ఒక ప్రయాణం, ఏదో ఒక పద్ధతి, వాహనం ఏదో ఒక పద్ధతిలో వెళ్తూ ఉండాలి. మరి నేను చేస్తున్నటువంటి ఒక గురువుగా నన్ను మీరు స్వీకరించారు కాబట్టి నేను చేసే ఈ విధానం, ఈ పద్ధతి ఏ నాటిది? ప్రాచీన కాలమా, పురాతన కాలమా, ఆధునిక కాలంలో ఏ పద్ధతిలో నేను చేస్తున్నాను? మనిషినే, మనిషి రూపంలో ఉన్నాను. కానీ మనిషిగా చేసే పని నేను మామూలుగా మీరందరూ చేసే పనులు చేస్తున్నారు. కానీ మీరు చేయలేనటువంటి పనులు నేను చేస్తున్నాను. కానీ నేను మనిషినే. మీరు చేయలేనటువంటి పనులు నేను చేస్తున్నా అంటే నేను మనిషిని కాదు. మరి ఎవరిని? గురువుని. ఒక గురువుగా అజ్ఞానం, జ్ఞానం అని చెప్తూ ఉంటారు. నేను వీటికి మించి అతీతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా, ఆత్మజ్ఞానాన్ని కూడా తెలియచేస్తున్నాను. ఇటు భౌతికం, అటు ఆధ్యాత్మికం, సామాజిక, ఆర్థిక, రాజకీయ, శారీరక, మానసిక ఎన్నో సమస్యల గురించి నాకు తెలిసింది నేను చెప్తూ అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో, కాలంతో కానీ, దూరంతో కానీ, డిస్టెన్స్ అండ్ లెంగ్త్ కానీ, ఇంకేదైనా సరే టైంతో కానీ, దేనితో కూడా సంబంధం, నిమిత్తం లేకుండా అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్నాను. మరి హూ యామ్ ఐ? నేనెవరిని? మనిషినే అంటారు. కానీ మనిషి చేసే పనుల కన్నా మనిషికి అతీతంగా, మానవాతీతంగా చేస్తున్నాను. గురువుని. గురువుగా తెలిసేది చాలామందికి, గురు శిష్యులకు అనేది పరంపర అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ప్రతి మనిషికి పుట్టింది మొదలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లి, తండ్రి, గురువు, దైవం. ఇది పద్ధతులు మనకి. ప్రతి మనిషికి తల్లి, తండ్రి వారే. ఎవరికైనా సరే, ఎనీబడి, ఎవ్రీబడి, ఎవరికైనా సరే, హీరో అయినా, జీరో అయినా, సన్యాసి అయినా, సన్నాసి అయినా, వెధవాయి అయినా, ఇంకెవరికైనా సరే తల్లి, తండ్రి వారే మొట్టమొదటి ఆది గురువులు. ఆ తర్వాత గురుస్థానం, గురువు. తర్వాత దైవం. అది ఉంటే అది తర్కించడం అనవసరం, దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు అప్రస్తుతం తల్లి, తండ్రి వరకు విద్యాబుద్ధులు నేర్పించడము, లేదంటే వారికి ఒక నడవడిక, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతులు, ఇది సొసైటీ, ఇలా మన క్యాస్ట్, లేదంటే అవర్ రిలీజియన్, ఇది అవి తెలియజేస్తూ ఉంటారు. లేదంటే ఇలా చదువుకో, ఇలా ఉండు. ఇంతవరకే తల్లిదండ్రులు పేరెంట్స్గా చేసేది. నెక్స్ట్ ఆ తర్వాత నుంచి మీకు స్టార్ట్ అయ్యేది బోధించే గురువులు. ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. విద్యాభ్యాసంతో మొదలయ్యేటువంటి ప్రతి విద్యార్థికి, అక్షరాభ్యాసంతో మొదలయ్యేటువంటి విద్యాభ్యాసం ఉపాధ్యాయుల దగ్గర స్టార్ట్ అవుతుంది. వారు బోధించే గురువులు. అంతవరకు వారు ఏ సబ్జెక్ట్ తెలుసో ఆ సబ్జెక్టే బోధించగలరు. లేదంటే దానికి మించి ఇంకొక క్లాసు, వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞానం బట్టి ఇంకొంతవరకు ఎక్కువ చెప్పగలరు. నెక్స్ట్ మిగతా ఎన్నో రకరకాలైనటువంటి నేర్చుకుంటూ ఉంటారు. క్లాసికల్, వెస్ట్రన్, ఇంకా రకరకాలైనటువంటి అథ్లెటిక్స్, స్పోర్ట్స్, వీళ్ళందరూ కూడా గురువులే. అందరూ గురువులే. కానీ అది కొంతవరకే మీకు ఆ నాలెడ్జ్ అనేది కానీ, మీ ఐక్యూ లెవెల్స్ని కానీ కొంతవరకు పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. హ్యూమన్ లైఫ్లో, హ్యూమన్ బీయింగ్స్గా కొంతవరకు ఆ హ్యూమన్ లెవెల్స్లో మీకు చెప్పేది, సాధించుకునేది కొంతది. మిగతాది గురుస్థానం అనేది మరి నేను చెప్పేటువంటి ఈ రోజున మనం జరుపుకున్నటువంటి ఈ వేడుక. ఎందుకంటే ఎన్నో డేస్ జరుపుకుంటుంటారు. టీచర్స్ డే జరుపుకుంటుంటాం, మదర్స్ డే జరుపుకుంటుంటారు, ఫాదర్స్ డే జరుపుకుంటుంటారు, ఈ గురూజీస్ డే జరుపుకుంటూ ఉంటాం. ఇంకా గాడ్స్ డే, నాట్ గాడ్స్ డే, గాడ్స్ డే. అది ఇంకా ఆ స్థాయికి ఎవరి విధానం వారికి ఉంటుంది. ఆ స్థాయి ఇంకా చేరుకోలేదో మరి, మామూలుగా ఎవరి భక్తి ఆ పద్ధతిలో చేసుకుంటున్నారో. కానీ మదర్స్ డే, ఫాదర్స్ డే, ఈ గురువుకి మహోత్సవం అనేది ప్రతి సంవత్సరం అన్ని చోట్ల జరుపుకుంటున్నారు. భౌతిక గురువుల వరకు, భౌతిక జీవితానికి సంబంధించినంత వరకే ఆధ్యాత్మిక గురువుగా చేసేటువంటి మహోత్సవం కానీ ఏదైనా సరే ఇక్కడ జరిగేది మనకి వేడుక. కాబట్టి భౌతికం,
ఆధ్యాత్మికం, ఈ రెండింటిని వివరిస్తూ దాని గురించి విశ్లేషిస్తూ దిస్ ఈజ్ రైట్ వే, దట్ ఈజ్ రాంగ్ వే, ఇది మీ విధానం, ఇది మీ పద్ధతి, దిస్ ఈజ్ యువర్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్, ఈ విధానంలో ఉండాలి, ఈ మార్గంలో వెళ్ళండి, ఈ పద్ధతిలో వెళ్తే ఒక సరైనటువంటి వేకి చేరుకోగలరు అన్నది నాకు తెలిసింది. గత ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను. ఎంతోమందికి ఎన్నో చేశాను, అవన్నీ కూడా ఇప్పుడు చెప్పటం అనవసరం. అడిగిందల్లా ఎంతోమందికి ఎన్నో చేశాను. మనస్సు, ధ్యానం, ప్రస్థానం, ఇన్ని పద్ధతులు నేను ఎంచుకొని ధ్యాన ప్రస్థానం, ధ్యాన మనోప్రస్థానం, ఈ పద్ధతుల ద్వారానే నేను చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలన్నీ కానీ ఏదైనా సరే ధ్యాన మనోప్రస్థానం ద్వారానే ప్రతి మనిషి ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి, ఆ స్థాయి నుంచి మనసుని ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికే నేను చేసే ఈ ప్రయత్నం ధ్యాన మనోప్రస్థానం. ఆ ధ్యాన మనోప్రస్థానం ద్వారా ప్రతి మనిషికి విజ్ఞానం, జ్ఞానం, ధ్యానం, ఈ పద్ధతులను అవన్నీ కూడా ఎలా చేయాలి అనేది తెలియచేస్తూ భౌతిక జీవితానికి సంబంధించినటువంటి మనస్సు, ఆలోచన, బుద్ధిని దాన్ని ఏకం చేసి ధ్యాన ప్రస్థానం ద్వారా ఒక ఏకతా స్థాయికి తీసుకుని వెళ్ళి ఆ తర్వాత ధ్యాన ప్రస్థానం, ధ్యాన మనోప్రస్థానం అనే పద్ధతిలో మనసుని ఉన్నత స్థితికి తీసుకువెళ్తూ నాకు తెలిసినటువంటి ఈ విశ్వస్ఫూర్తి యొక్క జ్ఞాన మార్గాల గురించి వివరిస్తూ ఈ ధ్యాన మార్గాల నుంచి వెళితే ప్రతి మనిషి నా దగ్గరకు వచ్చినటువంటి ఈ ధ్యాన మనోప్రస్థానానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి, ఆడైనా మగైనా, ఒక గురువుని నమ్మిన తర్వాత వారికి ఒక కొంత సభ్యులుగా ఏర్పడిన తర్వాత ఒక స్ఫూర్తి కుటుంబంలాగా ఏర్పడిన తర్వాత ఈ స్ఫూర్తి కుటుంబం చూసి ఇది ఇంతింతై ఒటుడింతై అన్నట్లు ఈ స్ఫూర్తి కుటుంబం ఒక సమాజంలాగా ఏర్పడాలని, ద మిషన్ ఆఫ్ కాంపాషన్ అనే పద్ధతిలో ఒక ఆత్మీయత సమాజం ఏర్పడాలన్నదే నా ఆకాంక్ష, నా కోరిక, నా ఆలోచన. నాకున్నటువంటి స్థిర చరాస్తులు ఏదైనా సరే ఆచరణ, ఆత్మీయత, ఆప్యాయత, ఇవే నాకున్నటువంటి ఆస్తులు. ఎందుకంటే ప్రతి మనిషికి భౌతికం కానీ ఆధ్యాత్మికం కానీ దేనికైనా సరే సంబంధించి చావు పుట్టుకలు అనేది సహజం. ఏ జీవికైనా సరే బర్త్ అండ్ డెత్ బోత్ ఆర్ కామన్. ఏ జీవికైనా సరే ఆ బర్త్కి డెత్కు మధ్యలో ఉన్నటువంటి లైఫ్కి మనస్సు ప్రధానం కాబట్టి ఆ మనస్సే మనిషి చేత మంచి చేసినా, చెడు చేసినా, కర్మ చేసినా, ధర్మ చేసినా, అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ అండ్ భౌతికం కానీ ఆధ్యాత్మికం కానీ యోగం కానీ భోగం కానీ శృంగారం కానీ వేదాంతం కానీ వైరాగ్యం కానీ ఏదైనా సరే ఆ మనసుకు సంబంధించిందే. అటువంటి మనసుని, దట్ ఈజ్ హ్యూమన్ మైండ్, దట్ ఈజ్ సెన్సోరీ మైండ్, ఆ మనస్సుని ఇంట్యూటివ్ మైండ్గా మార్చుకుంటూ దాన్ని ఫంక్షనల్ మైండ్ స్టేజ్కి తీసుకుని వెళ్తూ తర్వాత డివైన్ మైండ్, ద కల్మినేట్ మైండ్ అనే స్థాయికి తీసుకుని రావాలి. ఈ సెన్సోరీ మైండ్ని ది మైండ్ ఆఫ్ ది మోరల్ శాంక్టిటీ మైండ్గా మార్చాలని నేను కోరుకుంటూ ప్రతి మనిషిలోనూ ఉన్నటువంటి అనిమేటెడ్ సోల్, దట్ ఈస్ జీవాత్మ, ఆ జీవాత్మని సెల్ఫ్ ఆఫ్ ది సోల్ ఆ స్థాయికి తీసుకుని వెళ్ళగలిగితే, ఆ స్థాయికి కాకపోయినా సరే ఒక సిక్స్త్ సెన్స్ లెవెల్లోకి వెళ్ళగలిగితే ది పాయింట్ ఆఫ్ కల్మినేషన్, ద జెనిత్ అనేటువంటి ఆత్మదర్శనం కానీ ఆత్మానుభూతి కానీ ప్రతి ఒక్కరికి అందుతని విశ్వసిస్తూ, లేదు అనుకుంటే మామూలుగా ఉన్నటువంటి ఈ సెన్సోరియం మైండ్ని, దట్ ఈజ్ ముండేన్ మైండ్ని ఇంట్యూటివ్ కాన్షియస్నెస్ లేదంటే ఇంట్యూటివ్ సెన్స్, స్పిరిచువల్ కాన్షియస్నెస్ అండ్ డివైన్ అవేర్నెస్, పరమాత్మ ఎరుక, ఈ స్టేజెస్గా తీసుకొని వెళ్ళగలిగితే ధ్యాన ప్రస్థానం, ధ్యాన మనోప్రస్థానం, దివ్య ధ్యాన మనోప్రస్థానం ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళగలిగితే ఇదే సోల్ని, ఇదే ఆత్మని ద మదర్ న్యూక్లియస్ లేదంటే ద అల్టిమేట్ ఎక్సెలిటీ అని చెప్తూ ఉంటాం, ఆ స్థాయికి కూడా వెళ్ళగలగవచ్చు. మనిషే సాధన చెయ్యాలి కానీ మానవుడు సాధించలేనిది ఏదీ లేదు. నేను సాధించుకున్నాను, నేను సంపాదించుకున్నాను, నేను ఈ రోజున గురువుగా మీరు స్వీకరించారు, ఒక గురువు పూర్ణ వేడుకగా, ఒక ఆధ్యాత్మిక గురువుగా, ఒక విజ్ఞానటువంటి సంబంధించినటువంటి గురువుగా మీరు పిలుచుకొని
ఈ రోజున సన్మానంలాగా చేసుకొని ఒక పూజో ఏదో కార్యక్రమం చేసుకొని నన్ను ఆహ్వానించారు. కాబట్టి నన్ను నమ్మి ఏ ఒక్క కుటుంబం వచ్చినా, ఏ ఒక్కరు వచ్చినా సరే ఎటువంటిది ఏది ఆశించకుండగా ఇది సత్యం, ఇది తెలుసుకో, ఇది సొసైటీ, ఈ పద్ధతిలో జీవించు ఒక గురువుగా నేను తెలియజేస్తాను. నా దగ్గరికి వచ్చినటువంటి పేరెంట్స్ కానీ చిన్న స్థాయిలో వచ్చినా, పెద్ద స్థాయిలో వచ్చినా, వృద్ధులు వచ్చినా సరే వారందరికీ కూడా నేను తెలియజేసి కొంతవరకు నేను చెప్పగలను. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మీ పేరెంట్స్ మీరు తెలియచేయాలి, అవేర్నెస్ అన్నది తెలియచేయాలి. ఒక స్థాయిలో ఆడపిల్లవాళ్ళు మగపిల్లవాళ్ళకి తల్లిదండ్రులుగా ఒక పేరెంట్స్గా దట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకుని మీరే ఒక గురు స్థానంలో కూర్చొని ఒక స్థాయి 12వ సంవత్సరం 14th వరకు, బిలో 14 ఇయర్స్ వరకు ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ ఇది నీ బిహేవియర్ ఇట్లా ఉండాలి నీ క్యారెక్టర్, ఇలా చదువుకో, ఇది పద్ధతులు, విద్యాబుద్ధులు నేర్చుకో, నో క్యాస్ట్ అండ్ నో రిలీజియన్, ఆత్మస్థాయిలో అందరూ సమానమే అన్నది ఒక్కసారిగా వారికి ఒక్కటొకటిగా చెప్పుకుంటూ ఆ స్థాయి దాటిన తర్వాత వారు ఎప్పుడైతే కాలేజీకి కానీ ఆర్ +1 +2 జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ ఇట్లా జూనియర్ కాలేజెస్కి వెళ్ళిన తర్వాత ఆ స్థాయిలో తల్లిగా తండ్రిగా కొంతమందికి ఉంటుంది అటాచ్మెంట్, కొంతమందికి డిటాచ్మెంట్ ఉంటుంది, మరికొందరికి ఇంకొంతమంది డిటాచ్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు తెలియజేయాల్సింది ఒక స్థాయి నుంచి వారికి వెళ్ళిన తర్వాత ఆ కాలేజ్ స్టడీస్లోనూ వారికి తెలియచేయాలి, ఇది నీ పద్ధతి, ఇలా ఉండు, ఇలా చేసుకో. ఒక 10th క్లాస్కి వెళ్ళిన తర్వాత నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అప్ టు 10th క్లాస్కి వెళ్ళేసరికి ఇది నీ విధానం, దిస్ ఈజ్ హ్యూమన్ లైఫ్. నీకు అనేది విద్య అనేది కావాలి, అది ఉపాధి కోసం తిండి పెడతానికి కావాలి. కాబట్టి అది చదువుకో. 10th క్లాస్లోనే అప్ టు 10th క్లాస్లో ప్రాథమిక విద్య పూర్తయ్యే లోపల ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ ఆర్ లా లేదంటే ఎక్సెట్రా ఏదైనా సరే మీరు ఎంచుకోవాల్సిన మార్గాన్ని 10th లోపే డిసైడ్ చేసుకోండి. 10th లోపల డిసైడ్ చేసుకున్న తర్వాత జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి గ్రాడ్యుయేషన్ అనేది ఉంటుంది. ఇది ఈ పద్ధతిలో చేసుకుంటూ మీ పేరెంట్స్గా మీరు అంతవరకు దట్ ఈజ్ మీ బాధ్యతే. ఒక గురువుగా నేను చెప్పేది మీకు అంతవరకే, కొంతవరకు నేను చూడగలను. ఎందుకంటే ఈ రోజున అనేక మంది వస్తున్నారు, ఎంతోమంది యంగ్ జనరేషన్స్ వస్తున్నారు నా దగ్గరికి, ఎంతోమంది నేను చూస్తున్నాను, మాట్లాడుతున్నాను. వారికి ఎటువంటి సెటిల్మెంట్ కనిపించట్లేదు. అటు పేరెంట్సా చెప్పలేరు, ఇటు టీచర్సా బోధించడం తక్కువ, ఇంకెటు వెళ్ళాలి అన్నది ఒక్కొక్కసారి అగమ్యగోచరం ఉంటుంది. అందరూ టీచర్స్ ఎలానే ఉంటారు అనుకోండి, కొంతమంది తెలియచేస్తారు, కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. దాన్ని కొంతవరకు మన దగ్గర కూడా ఐక్యూ లెవెల్స్ ఉండాలి, మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. అది ఆ నాలెడ్జ్ ఉంటేనే కదా ఏ స్థాయి నుంచి అయినా సరే వెళ్ళగలుగుతాం. అలా సంపాదించుకున్నది అప్ టు డిగ్రీ వరకు చేసుకున్నాం. ఆ తర్వాత వివాహం జరిగిన తర్వాత భర్తే కర్త కావాలి స్త్రీకి. అలాగే వీళ్ళైనా సరే అబ్బాయిలైనా సరే ఒక భార్య భర్త, అది సంసారం. అలా చేసుకుంటూ అక్కడికి వచ్చేసరికి మీకు ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ కుటుంబాన్ని మీది కొంతవరకు మరీ మీకున్నది మొత్తం అపాత్రదానం చేయకుండా వాట్ ఈజ్ యువర్ ఫ్యూచర్, ఏంటి వాట్ నెక్స్ట్ ఏం చేయాలి, మీరనేది ఒక కుటుంబంగా ఏర్పడిన తర్వాత మీరు ఎలా ఉండాలి, ఎలా మీ సంతానం, అదంతా ప్లానింగ్ చేసుకోవాలి. అది చేసుకున్న తర్వాత కొంత అనేది పొదుపు చేయాలి. కాబట్టి ఆ పొదుపు చేయటం, దాన్ని ఇన్వెస్ట్ చేయటం, దాన్ని రెట్టింపు చేసుకుంటూ ఒక్కొక్క రూపాయి చేసుకుంటూ వెలగెత్తితే రేపు భవిష్యత్తు అనేది కొంచెం మంచి అందంగా కనపడటానికి వీలవుతుంది. ఆ తర్వాత స్టేజ్ మళ్ళీ వృద్ధాప్యం స్టేజ్కి వస్తూ ఉంటారు. ఆ స్థాయిలో ఎవరైనా సరే కన్న కొడుకులో కూతురో ఎవరో కూడా వారిని ఆదరించాలి, ఆదుకోవాలి. ఆ తర్వాత తరం మీది కాబట్టి మీరు కూడా ఆ స్థాయిలోకి వస్తారు. కాబట్టి ఎప్పటికైనా సరే కన్న తల్లిదండ్రులను ఆదరిస్తే ఒక గురువుకి ఎంతైతే సేవ చేద్దాం అనుకుంటారో, మనసు సంకల్పిస్తారో, దానికన్నా కొన్ని 100 రెట్లు మీ కన్న తల్లిదండ్రులకు చేయగలిగితే సేవ వారికి బోలెడంత ముక్తి మోక్షం అని నేను చెప్పను, అదంతా నా పుస్తకాల్లో రాశాను. ముక్తి ఎవరికి ఇస్తాడు, మోక్షం అనేది దేనికి ఇస్తుంది అనేది అన్నీ కూడా తెలుస్తుంది. ఈ శరీరం అనేది పంచభూతాల్లో కలిసిపోయిన తర్వాత ఆ మోక్షం అనేది దేనికి లభిస్తుంది అనేది అన్ని పుస్తకాల్లో రాశాను. ఆ విముక్తి అనేది ఆ తల్లిదండ్రులు మీరు చేయగలిగితే, ఒక గురువుగా నేను ఈ రోజున ఇక్కడికి వచ్చాను కాబట్టి, ఒక ఆధ్యాత్మిక గురువుగా మీ నుంచి నేను ఇవన్నీ స్వీకరించాను కాబట్టి, మనిషి రూపంలో ఉన్న నా స్థాయి అది కాబట్టి ఆ స్థాయి నుంచే చెప్తున్నాను. మొట్టమొదటిగా తల్లి తండ్రి, తర్వాతే గురువు, ఆ తర్వాతే దైవం. ఇది మామూలుగా భౌతిక జీవితానికి సంబంధించినంత వరకు
మీ తరాలకు సంబంధించినంత వరకు ఎవరైనా సరే చిన్నపిల్లవాళ్ళు ఒక స్థాయి నుంచి తల్లిదండ్రులు తెలియచేయాలి. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళిన తర్వాత, కాలేజీ స్థాయికి వెళ్ళిన తర్వాత మీరుగా ప్లాన్ చేసుకోవాలి డిగ్రీ వరకు. ఆ తర్వాత జాబ్కి వెళ్ళాలా, ఫర్దర్ హైయర్ స్టడీస్ చేసుకోవాలా, నెక్స్ట్ ఇంకెలా వెళ్ళాలి, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ కూడా మీరు డెవలప్ చేసుకోండి. ప్రతి మనిషి ఎవరో వచ్చి చేస్తారని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. ప్రతి మనిషిలోనూ ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీని దాన్ని డెవలప్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆధ్యాత్మికంగా చెప్పేది కూడా ఒక ప్యూర్ ఎనర్జీ అనేది ఉంది. ప్యూర్ ఎనర్జీ, దట్ ఈజ్ విశ్వశక్తి అని చెప్తాం, యూనివర్సల్ ఎనర్జీ. ఆ యూనివర్సల్ ఎనర్జీ ప్రతి ఒక్కరికి బయోకాస్మిక్ ఎనర్జీ రూపంలో, ఒక సూక్ష్మ రూపంలో, ఒక జీవాత్మ రూపంలో ప్రతి మనిషిలోనూ ఉంటుంది. దాన్ని ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి సెల్ఫ్ ఆఫ్ ది సోల్ అని నేను చెప్పేది అదే. లేదనుకుంటే అబ్సల్యూట్ విజ్డమ్ అనే దాన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళటానికి ట్రై చేయగలిగితే, ఈ విజ్డమ్ ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత, లేదు అంతదాకా వెళ్ళకపోయినా సోల్ ఆ స్థాయి వరకనే వెళ్ళగలిగితే, ఒక ధ్యాన మనోప్రస్థానంగా నేను చేస్తున్నందుకు ఈ ప్రయత్నం కానీ, ఈ కృషి కానీ, నా ఈ సంకల్పం కానీ చాలా వరకు నేను సక్సెస్ అయినట్లే. మిగతా వారి విధానంలాగా నేను ప్రత్యక్షంగా కనిపించడం కానీ, వేరే పద్ధతులు కానీ, అటువంటి విధానాలు అవన్నీ అలాంటి గురువుని మాత్రం కాదు. నేను కోరుకునేది ఒకటే, ప్రతి మనిషి, ఇందాకే చెప్పాను, నా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక కుటుంబంలాగా ఏర్పడిన తర్వాత ఈ కుటుంబాలే సమాజంగా ఏర్పడాలి. అదే నా ఆత్మీయత సమాజం. ఇదే ప్రతి మనిషికి మనసు ప్రధానం కాబట్టి, గుర్తించేది మనసు, గుర్తు చేసేది మనసు, గుర్తుంచుకునేది మనసు, గమనించేది మనసు, గ్రహించేది మనసు, గ్రహింప చేసేది మనసు. ప్రతి దానికి మనసే. దేనికైనా సరే మనస్సే కారణం. భౌతిక మనసు అనుకోండి, ఇంద్రియ మనసు అనుకోండి, దానికి అతీత స్థాయికి అనుకునే దానికి అనకుండా ఆధ్యాత్మిక స్థాయికి తీసుకుని వెళ్ళగలిగితే, ఈ భౌతిక జీవితం కానీ, ఈ ఆధ్యాత్మికానికి కానీ రెండింటిని సమన్వయపరిస్తేనే అది ప్రతి మనిషి యొక్క జీవితం. భౌతికం, ఆధ్యాత్మికం ఈ రెండింటిని సమన్వయపరిచినప్పుడే ప్రతి వ్యక్తి తన గురించి నెగిటివ్ ఆర్ పాజిటివ్ అర్థం చేసుకుంటూ, నెగిటివ్ అనేది తొలగించుకుంటూ, పాజిటివ్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడనేసి ఈ పద్ధతిలో ఎంతోమంది నేను చూస్తున్నాను. నేను స్టార్ట్ చేసి ఆల్రెడీ 60 years అబోవ్ అయిపోయింది. 60 సంవత్సరాల నుంచి క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం కానీ, మీడియా విధానం కానీ, ఏ పద్ధతులైనా సరే ఏది ఆశించకుండా చేస్తుంది ఇన్ని సంవత్సరాల నుంచి. ప్రతిదీ అందరి కోసం నేను అనుకునేది బతుకుతున్నాను, నా కోసం అనేది అందరూ అనుకున్నా. అలానే ఏ పద్ధతిలో జీవిస్తున్నానో మీరుగా ఒక్కసారి నా గురించి ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే మీకే అర్థమవుతుంది, నా గురించి నేను ఆలోచించుకుంటున్నానా, ప్రతి మనిషి గురించి నేను ప్రతి క్షణం ఆలోచిస్తున్నాను అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే అది నేనే చెప్తాను. అంటే నా కోసం అందరూ అనుకునేది నేను ఎప్పుడూ అనుకోలేదు. అందరి కోసం నేను అనేది కొనే స్టార్ట్ చేసి, ఉన్నా లేకపోయినా ఏదైనా సరే, ఆహారం కానీ, నిద్ర కానీ, ఏదైనా సరే, ఏ పద్ధతి అయినా సరే, నాకు తెలిసినటువంటి జ్ఞానం, విజ్ఞానం మీకు ప్రతి మనిషికి ఒక విషయ జ్ఞానం పొందిస్తూ, జ్ఞానంగా ఒక గురువుగా జ్ఞానాన్ని చేయాలి. కాబట్టి నాకున్నటువంటి విజ్ఞానం ప్రతి రోజున దివ్య స్ఫూర్తితో స్టార్ట్ అయినటువంటి నా రచనా పరంపర, నా జ్ఞాన భాండాలు మనస్ఫూర్తితో మొన్నటి వరకు జరుగుతూనే ఉన్నాయి. మరి వీటిల్లో ఎంతమంది ఆ జ్ఞానాన్ని, దానిలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని స్వీకరించారో ఇంకా నాకు మాత్రం తెలియదు. కానీ ప్రతి ఒక్కరూ వాటిల్లో, ఆ పుస్తకంలో ఏ పేజీలో చూసినట్టు నేను రాసినటువంటి సబ్జెక్ట్ కానీ, నేను చేసే విధానం కానీ, ఈ మీడియా విధానం కానీ, రెడలెన్స్ విధానం కానీ, నా దగ్గర నేను ఎందుకంటే నా గురించి నేను గొప్ప అని చెప్పుకోవటం కాదు, ఘనత చెప్పుకోవటం కాదు. నేను చేస్తుంది ఈ రోజున పెద్ద సాహసోపేతమైనటువంటి నిర్ణయం. నా దగ్గర భజన ఉండదు, కీర్తన ఉండదు, సంకీర్తన ఉండదు, పారాయణం ఉండదు, నానా రకాలైనటువంటి అగచాట్లు పడేటువంటి ఇబ్బందులు నా దగ్గర ఉండవు. సత్యం ఉంటే ఇది సత్యం, ఇది ట్రూత్ అని చెప్తాను. పొందిన వారు ఎంతోమంది ఉన్నారు. వారికి ఎంతోమందికి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ప్రత్యక్షంగా మాట్లాడాను, పరోక్ష పద్ధతిలో మాట్లాడాను, కల్లో కనిపించాను, వేరే అనేక పద్ధతిలో ధ్యానంలో చేస్తున్న వారికి మాట్లాడుతున్నాను, కనిపిస్తున్నాను. మరి నేను ఎక్కడో ఉంటూ చేసుకుంటూ ఒక సాధారణమైనటువంటి ఈ వ్యక్తిని తీసుకొచ్చి మీడియంగా స్టార్ట్ చేసి ఇంత సబ్జెక్టు, ఇంత నాలెడ్జి, ఇంత మెమరీ అన్నది ఎలా చేయగలుగుతున్నాను, ఏం చేస్తున్నాను, ఏం చెప్తున్నాను అనేది కాదు, ప్రతిసారి ఇదే చెప్తాను, ఎలా చేస్తున్నాను, హౌ ఇట్ ఈజ్ పాసిబుల్ అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం ఉంటుంది. ఒకరిది భక్తి అవ్వచ్చు, ఒకరి ధ్యానం అవ్వచ్చు,
ప్రార్థన అవ్వచ్చు. భక్తి అది మరో మార్గం, ప్రార్థన అది వేరే విధానం, ధ్యానం ఒక మార్గం, గురువు అంటే మార్గదర్శకుడు, ఒక దశ దిశ నిర్దేశించేవాడు, నిర్దేశకుడు. అటువంటి వాడే పూర్ణ గురువు, విశ్వగురువు. అటువంటి వారే ఏదైనా సరే, ఏది చేయాలన్నా, ఏది సాధించాలన్నా, ముందుకు తీసుకుని వెళ్ళాలన్నా, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కానీ ఎన్నో రకాలైనటువంటి కుళ్ళు రాజకీయాలను కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి భ్రష్టు పట్టిపోయినటువంటి విధి విధానాలను కానీ, ఈ రోజున చేస్తున్నటువంటి ఎన్నో మోసాలు బయట దేవుడంటూ మతాన్ని, ఆత్మంటూ వేదాంతాన్ని, ప్రజాస్వామ్యంటూ రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అనేక మంది. మీ కళ్ళ ముందే, మీ మధ్యలోనే మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా నేను ప్రతి సబ్జెక్ట్లో కానీ, ప్రతి బుక్లో కానీ ఈ పద్ధతి ఇది అంటే ఎవరిని నేను విమర్శించట్లేదు, ఆలోచన చేయమంటున్నాను. ఆలోచన చేసి ఇది రైట్, దిస్ ఇస్ రాంగ్ అని తెలుసుకోండి. నౌ 21st సెంచరీ మనిషి మేధస్సే వెళ్తుంది. ఇక్కడి నుంచి భూమి నుంచి అంతరిక్షం దాటి, డార్క్ మ్యాటర్ దాటి, ఎంబాడీడ్ ఎనర్జీ దాటి, స్పేస్ దాటి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ సృష్టి అనేది కానీ ఏదైనా సరే ఈ విశ్వంలో ఒక చిన్న సూక్ష్మ భాగం, ఒక సూక్ష్మంతోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా సరే. అండం పిండం అని చెప్తున్నాం. అండము జీవకణం ఈ రెండూ కలిస్తేనే పిండం అంటే సూక్ష్మంగానే స్టార్ట్ అవుతుంది. ఆ సూక్ష్మం అనుకునేది పిండం అనుకుంటే, శరీరం అనుకునేది స్థూలం అనుకుంటే, సృష్టి కూడా అదే పద్ధతిలో సూక్ష్మ స్థూల సూక్ష్మ ఈ స్థితులుగానే ఈ పద్ధతుల్లోనే జరుగుతుంది. కాబట్టి ఒక భౌతికం అని కాదు, ఒక ఆర్థికం అని కాదు, రాజకీయం అని కాదు, మానసిక సామాజిక అన్ని విషయాలు మనోవిజ్ఞాన శాస్త్రంలాగా ఈరోజు నేను తెలియజేస్తున్నాను. నాకున్నటువంటి ప్యూర్ నాలెడ్జ్ అది కూడా మీ అందరికి పంచాలని, ఇవ్వాలి, మీరు తెలుసుకోవాలి. ప్రతి మనిషి నా దగ్గరకు వచ్చిన తర్వాత ప్యూర్ నాలెడ్జ్ ఆత్మజ్ఞానం అనేది పొందాలి ప్రతి మనిషి. అప్పుడే నా విలువ మీకు తెలుస్తుంది, నేనేమిటో తెలుస్తుంది. అంతవరకు నేను ఎన్నిసార్లు చెప్పినా హూ యామ్ ఐ అని చెప్పిన దాని దగ్గర మీ దగ్గర క్వశ్చన్ మార్క్ ఉంటుంది తప్పితే ఆన్సర్ అనేది మాత్రం పొందలేరు, చూడలేరు. అది అనుభూతికి మీరు ఎప్పుడైతే గురి పొందుతారో ఆ సెల్ఫ్ ఆఫ్ విజ్డమ్ని ఆ స్థాయికి తీసుకుని వెళ్ళగలిగితే, కొంత స్థాయికైనా వెళ్ళగలిగితే, జనిత్ అనేది కానీ కొంతవరకైనా సరే మీకు పొందగలిగితే అప్పుడు నేనేమిటి అనేది తెలుస్తుంది. నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషికి నేను ఒకటే చెప్పేది, నువ్వు తెలుసుకో. హూ ఆర్ యూ? నువ్వు నవ్ దై సెల్ఫ్, నువ్వు తెలుసుకో ఫస్ట్. నేను చెప్పేది అదే. నాకు ఈ పూజలు ఇవన్నీ అవసరం లేదండి. పొద్దున కూడా చెప్పాను, ఇవన్నీ అవసరం లేదు. కానీ ఓ పద్ధతిగా మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక గురువు పరంగా, ఒక శిష్యులుగా మీరు చేయాల్సింది ఇది పద్ధతి అనేసి చాలా వరకు అవన్నీ కూడా మీది. ఒక్కసారి నేను ఇది వద్దు అని నేను ఎవరిని విమర్శించను. ఎవరి నమ్మకం వారికి ఉంటుంది, ఎవరి భక్తి వారికి ఉంటుంది, ఎవరి పూజలు వారికి ఉంటాయి. నేను దేన్ని విమర్శించను. మీరు ఏ పద్ధతి అనుకుంటే చేసుకోండి. ఇది ధ్యానం, ఇది అందరూ చేసుకోవచ్చు. ఒక వయసు వారు ఒక లిమిట్ నేను చెప్పాను, తెలుసుకోండి. ఆ స్థాయి నుంచి ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఈ రోజునే మెడిటేషన్లో కూర్చొని రేపొద్దున నేను కనిపించాలంటే అది జరగదు. ఏమీ ఆశించకుండా, ఒక ప్రతిఫలాపేక్ష లేకుండా మనసుని కంట్రోల్ చేయి. మనసు అనేది ఎలాగ ఉండదు, ఉనికి లేనటువంటి మనసు ధ్యానం ఎందుకు? కాబట్టి ఆ మనసు గురించి ధ్యానం చేయకుండా నువ్వు తెలుసుకోవడానికి చేసుకో ధ్యానం. తర్వాత హ్యూమన్ లైఫ్, అది కూడా ఒక పంక్చువాలిటీ పాటించుకోండి. ఒక గురువుగా నేను చెప్పాల్సింది ఇది. చెప్పవలసిన బాధ్యత నాది, చేయవలసిన ధర్మం మీది. కర్మ చేసేది అది, ధర్మం చేసేది అది, మంచి చేసేది అది, చెడు చేసేది అది, చేయించేది అది. చేసేది నువ్వు, చేయించేది అది. ఏది? మనస్సు. సెన్సెస్, 5 సెన్సెస్తో ఏర్పడేటువంటి మనస్సు చేయిస్తుంది. కర్మయోగం అని చెప్తూ ఉంటాం ఎంతోమందికి. కర్మయోగం అందరిది, భక్తి యోగం వ్యక్తిగతం, జ్ఞానయోగం అనేది కొందరికే ఉంటుంది. ఈ రోజున ప్రపంచంలో అందరూ మెడిటేషన్ చేస్తూనే గొప్పవాళ్ళు అయిపోతున్నారండి. ఆత్మదర్శనం జరిగిపోతుందా? ఆత్మానుభూతి పొందుతున్నారా? బ్రహ్మానందాన్ని కలుగుతుందా? ఎంతమంది చేయగలుగుతారు? ఊగుతూ ఉంటారు కళ్ళు మూసుకొని. అదొక పరంపర, ఏదో ఒక మార్గం లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక దశ అనేది ఉండదు. దశ లేకుండా, దిశ లేకుండా ఎటు వెళ్తాడు? సముద్రంలో ప్రయాణిస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నావే వెళుతూ ఉంటుంది. అది ఈస్టా వెస్టా ఏవో దిక్కులు ఉంటాయి. ఆ దిక్కుల ప్రకారం వెళ్ళాలంటే ఒక దిక్సూచి ఏదో ఒకటి ఉండాలి కదండి. ఆ దిక్సూచి అన్నది లేనప్పుడు ఎటు వెళ్తుంది? ఆ దిక్సూచే గురువు. ఒక సెంటర్ పాయింట్ అనుకోండి, ఒక కేంద్ర బిందువు. ఒక సర్కిల్ గీయాలంటే ఒక సెంటర్ పాయింట్ కావాలి దేనికైనా సరే. ఆ కేంద్ర బిందువే గురువుగా స్వీకరించండి.
అంతేగాని వేరేగా ఏదో చేసేస్తే గురుభక్తి అనేది వచ్చేస్తే ఆ పద్ధతిలో మాత్రం చేయొద్దు. మంచి కర్మ చేసేది అదే, దుష్కర్మ చేసేది అదే. అన్నిటికీ మనస్సు కారణం కాబట్టి ఆ మనస్సుని ధ్యాన ప్రస్థానం, ధ్యాన మనోప్రస్థానం ఆ పద్ధతుల ద్వారా వచ్చి నమ్మకం, గురువు మీద గురి అనేది ఉంటేనే మళ్ళీ రావాలి. ఆ గురి లేకుండా చేసేది ఏదైనా సరే అది సత్ఫలితం అనేది పొందలేరు మీరు. అందరూ కూడా ఇందాక చెప్పాను, ధ్యానం చేసిన వాళ్ళందరూ జ్ఞానయోగులు అయిపోరు. ఆ సాధించుకోవాలి, సాధన చేయాలి. ఒక 10 days చేసిన తర్వాత, 1 month చేసిన తర్వాత, 3 months చేసిన తర్వాత ఎవరికోటికి బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఎంతోమందిని చూస్తూ ఉంటాను కదా. బ్రేక్ లేకుండా కంటిన్యూటీ చేసుకోండి. ఈ రోజున ఆహారం బాగుందనేసి చాలామంది చేస్తుంటారు, ఒకసారి ఒక పట్టు పట్టేస్తుంటారు. భుక్త ఆయాసం, దాన్ని అరగదీయడానికి ఎన్నో రకాలైనటువంటి క్యాలరీస్ ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందుకనే ఒక లిమిట్, దేనికైనా సరే ఒక లిమిట్ అనేది ఉండాలి. ఇమిటేషన్ చేయకూడదు మళ్ళీ మనం ఎవరిని కూడా, మన లిమిట్లో మనం ఉండాలి. అలా చేసుకుంటూ ఒక పద్ధతిలో చేసుకుంటూ వెళ్తేనే ఈ ఆలోచన ప్రవాహం అని చెప్తూ ఉంటారు. ఆలోచనలు అనంతం, మనోవేగం అమితం అని చెప్తుంటారు. అటువంటి పుక్కిటి పురాణాలకి ఫుల్ స్టాప్ పెడితే మంచిది. మనోవేగం అనేది మనస్సు వేగంగా అనేది ఎక్కడే వెళ్ళదు, ఆత్మీకరణ చెందిన మనస్సే వెళ్తుంది. నేను అయ్యే చెప్తుంటాను, కొన్ని నోట్ చేసుకోండి, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, కావాలంటే ట్రై చేయండి. ఆత్మీకరణ చెందిన మనస్సే ప్రయాణిస్తుంది, ప్రస్థానం దిశగా వెళ్తుంది. ఏదైనా సరే ఆత్మీకరణ చెందిన మనసు అక్కడే ఉంటుంది. దానికి ఉదాహరణలు కూడా ఎన్నో గతంలో చెప్పాను. అలాగే ఆలోచనలు అమితం అని చెప్తుంటారు. మనకున్నటువంటి సెన్సెస్ కానీ ఇంద్రియాలు 5 పనిచేస్తుంటాయి. 5 సెన్సెసే: సైట్, స్మెల్, సౌండ్, టేస్ట్ అండ్ టచ్. ఈ 5 సెన్సెస్ పనిచేస్తుంటాయి. ఈ 5 సెన్సెస్కి 5 ఎలిమెంట్స్ పనిచేస్తూ ఉంటాయి. పంచభూతాలకి ప్రకృతి, ఈ ఎలిమెంట్స్ అన్ని జ్ఞానేంద్రియాలు ఇవన్నీ పనిచేస్తున్నప్పుడు, 5 ఆలోచనలు పనిచేస్తున్నప్పుడు, 5 అవయవాలు పనిచేస్తున్నప్పుడు మీరు ఒకసారిగా ఆలోచన చేసుకుని 1 or 2 మైండ్లో థాట్స్ ఉంటాయి. చూడండి, మీకు మీరుగా చూడండి, ఎవరికి వాళ్ళు ట్రై చేసుకోండి కావాలనుకోండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఒకే ఆలోచన ఉంటుంది, గురువుగారు ఏం చెప్తున్నారా అదే. కొంతమంది ఉంటుంది, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారని చూస్తుంటే, బయట వర్షం ఎలా ఉంటుంది, లేదంటే చూపు ఇక్కడ ఉంటుంది, చిత్తం చెప్పుల మీద ఉంటుంటుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం. ఇలా 1 or 1, 2 ఆలోచనలు ఉంటాయి. చూడండి, విత్తనం సూక్ష్మంగా ఉంటుంది, అది ఒకటే విత్తనం. కాండం, అక్కడ నుంచి బ్రాంచెస్ ఎన్ని వెళ్తుంటాయి. ఒక మర్రి చెట్టు తీసుకోండి, ఒక మామిడి చెట్టు తీసుకోండి. అలాగే ఆలోచనలు కూడా అలా వెళ్తుంటాయి, ఒకదానికొకటి ఇంటర్లింక్ తప్పనిచ్చి 1, 2 ఆలోచనలు పనిచేస్తూ ఉంటాయి. కానీ ఆలోచనలు అనంతం అనేది తప్పు. మనోవేగం అనేది కూడా కరెక్ట్ కాదు. మనసు అనేది ప్రయాణించదు. ఆత్మీకరణ చెందిన మనస్సే ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళుతుంది అన్నది నేను చెప్తున్నటువంటి సిద్ధాంతం. కానీ నా కాన్సెప్ట్ అది. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళుతూ దానిని ఒక ఉన్నత స్థితికి తీసుకువెళ్ళటమే నా ఉద్దేశం. ప్రతి మనిషి మారాలి, మనీషిగా మారాలి. అందుకే కంకణం కట్టుకున్నాను. ఏదైనా సరే ఇది చేయదలుచుకున్నాను కాబట్టి ఆనాటి నుంచి నేటి వరకు నేను ఎప్పుడైతే ఇదన్నీ స్టార్ట్ చేశానో తెలియజేస్తూనే ఉంటాను. నమ్మిన వారు నమ్ముతూ ఉంటారు, పొందిన వారు పొందుతున్నారు. ఒంటరితనం హంటర్లా వేధిస్తున్నా సరే, రావాల్సిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు, నన్ను కావాలనుకున్న వాళ్ళు కూడా కొంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా సరే, నా ప్రయత్నం ఆగదు. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. పాత నీరు పోతూనే ఉంటుంది, కొత్త నీరు వస్తూనే ఉంటుంది. ఈ స్ఫూర్తి అనేది మాత్రం ఇది అనంతం, ఫినిటీ కాదండి. నేను అనంతం, ఎండ్లెస్, ఇన్ఫినిట్ నా స్టేజ్. కాబట్టి ఈ రోజున ఉన్నటువంటి ఒక భౌతికం కానీ, ఒక ఆధ్యాత్మిక జ్ఞానం గురించి కానీ ఏదైనా సరే, ఓన్లీ ఒక గురువుగా అనుకుంటే కాషాయం కట్టుకొని, కమండలం పెట్టుకొని, రుద్రాక్షలు వేసుకుని, అంటే వేరేగా అని కాదు, ఓ పద్ధతి. మామూలుగా మనకు తెలిసినటువంటి పాత పద్ధతులు కానీ, జరుగుతున్నటువంటి పద్ధతులు కానీ ఏదైనా సరే ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి అలా ఉండను. నేను మనిషి రూపంలో ఉంటాను. మీకెవరికి అందను, మీ ఆలోచనలకు అందను. నేను ఏదైతే ఇవ్వదలుచుకున్నానో, మీకు ఏదైతే కావాలో అది మాత్రం డెఫినెట్గా ఇస్తాను. కానీ ఆశించి మాత్రం ధ్యానం చేయొద్దు. ఆశించి మాత్రం ధ్యానం చేయొద్దు. ఒక గురువుగా ఒక గురి పెట్టుకొని, నాకనేది ఒకటే, నాకు దక్షిణలు, ప్రదక్షిణలు, పూజలు అలాంటి ఏమీ అవసరం లేదు. వేరే లాంటిది కూడా ఏమీ నాకు అవసరం, అట్లా స్వీకరించే గురువును కూడా కాదు. కాబట్టి ఒక గురువు దక్షిణగా మీరు అనేది ధ్యానం చేస్తే అదే నాకు ఇచ్చేది. కానీ నా స్థాయిలో
ఒక సాటిస్ఫాక్షన్ అనేది పొందాలి అనుకున్నప్పుడు అదే మీరు ఇచ్చేటువంటి దక్షిణ అనుకోండి, ఏదైనా అది మీకే ఇస్తాను, మీది మీకే చేస్తాను. దక్షిణలు తీసుకునే గురువుని కాదు, కానీ చెప్పాలి కాబట్టి ఇక అలా అన్నా చెప్తేనే చేస్తారేమో అనేసి నా అభిప్రాయం అనమాట. అంతకంటే వేరే ఏం లేదు. దీక్ష చేయమన్నాను, చాలామంది చేస్తున్నారు పాపం. మరి పొద్దున్న నుంచి ఏమైనా తీసుకున్నారో లేదో తెలియదు, లోపలంతా కూడా స్టమక్ అంతా ఖాళీ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే హ్యూమన్ బాడీ అనేది చెప్పాం, అనబాలిజం అండ్ మెటబాలిజం సిస్టమ్తో జరుగుతుంటుంది మొత్తం ప్రాసెస్ అంతా. ఈ మనసు కూడా ఈ సెన్సెస్ ప్రభావంతో ఒక బ్రెయిన్ అనేది మనకు ఉంటూ తెలుసు కదా, బ్రెయిన్ మెదడు తెలుసా? ప్రతి మనిషికి పిడికిడంతో గుప్పిడంతో అంటూ ఉంటారు, నాకు పెద్దగా తెలియదు వాటి గురించి. ఇది హిండ్ బ్రెయిన్ అంటారు, సెరిబ్రమ్ అంటారు, బెలం అంటారు, మిండ్ బ్రెయిన్ అని చెప్తుంటారు. వీటన్నిటిలో అక్కడ న్యూరాన్స్, గ్లియాన్స్ ఇవన్నీ కూడా అక్కడ జరుగుతుంటుంది అనమాట. అక్కడ ఫంక్షన్, యాక్షన్, రియాక్షన్ అన్నీ కూడా జరుగుతుంటుంది. మనం చేసే ప్రతి దానికి సెన్సెస్ మొత్తం అక్కడ మొత్తం మూమెంట్ అంతా అక్కడ కేంద్ర నాడీ వ్యవస్థ అనమాట. అక్కడే ఫీలింగ్ విత్ థాట్, మనకు ఏదైతే ఫీలింగ్స్ వస్తుంటాయో ఆలోచనల ప్రకారంగా ఏదైనా సరే దట్ ఈజ్ మైండ్. అదే మనసు అనుకోవచ్చు, అదే అని నిర్వచించవచ్చు. ఏదైనా సరే ఆ మనస్సే కారణం, వేరేగా మిగతా అన్నీ కూడా ఇతిహాసాలు, పురాణాలు, గ్రంథాలు అలాంటి గురువును కాదు. కాబట్టి అందుకని నేను చెప్పాను ఇందాక, నేను చేసేటువంటి చాలా అతి పెద్ద సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఈరోజు నేను చేస్తాను. నేను మీడియం విధానం స్టార్ట్ చేసిన చాలామంది, ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా నాది నేను చేస్తూనే ఉన్నాను. తెలుస్తుంది ట్రూత్, సత్యం అన్నది ఎక్కడుందో అక్కడ వస్తారు. ప్యూరిటీ ఎక్కడుంటుందో వస్తారు. ప్యూర్ నాలెడ్జ్ అనేది ఎక్కడ కావాలో మనకి ప్రతి మనిషికి కావాలనుకున్నవాడు నా దగ్గరికి వస్తారు. పండిన పంట అంతా ఇంటికి వచ్చేస్తుందండి, వంట దాకా వస్తుందా? భూమిలో పంట పండుతున్నాం, భూమిని సిద్ధం చేస్తాం, మన శరీరాన్ని ఎలా యోగా కోసం సిద్ధం చేస్తాం, భూమిని అలానే సిద్ధం చేస్తాం పంట కోసం. పండిన పండంతా వంటకు వచ్చేస్తుందా? వంటకి రాదు కదా. తాళ్ళని కొంత వెళ్ళిపోతుంది, భూమిలో కొంత కలిసిపోతుంది, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇవ్వాలి కదా, కాలివైపులు. అలాగే ఏదైనా సరే నా దగ్గరికి వచ్చిన అందరూ మెడిటేషన్ గురించి వస్తున్నారని కోను, నాకు అన్ని విషయాలు తెలుసు, ఎవరేమిటో అన్నీ కూడా తెలుసు కదా. తెలుసు కాబట్టి ఇన్ని సంవత్సరాలు అటు పాస్ట్ కానీ, ఇటు ప్రజెంట్ కానీ, ఫ్యూచర్ కానీ, అంటే జాతకం చెప్పే గురువుని అనుకోవద్దు. కానీ ప్రతి మనిషికి ఏదో ఒక బాధ ఉంటుంది. డైరెక్ట్ మీరు వెళ్ళిపోయి మెడిటేషన్ చేయమంటే వాడికేమో ఇంటి నిండా అప్పులు ఉంటే మెడిటేషన్ చేయమంటే వెళ్ళి అవతలకంటారు. లేదంటే వాళ్ళకి ఏదో మ్యారేజ్ ఏదో ప్రాబ్లం ఉంటుంది, లేదంటే ఒకటికి ఏంటంటే జాబ్ రాదు, అన్నీ వచ్చేసిన జాబ్. ఇవన్నీ కూడా నేను ఇచ్చేటటువంటి అంటే ముందే మామూలుగా ఏదో ఆశించో మీరు ఏదో నమ్మకంతో వస్తారు, ఏదో ఒకటి పొందాలనే కదండి, ఇస్తాను. తర్వాత నిలబెట్టుకునే వాళ్ళు ఎంతమంది కూడా చూస్తాను. కొంతమంది అదే అవసరం తీరిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అసలు నేను ఇంచుమించు ఇక్కడ ధ్యాన ప్రస్థానం స్టార్ట్ చేశారు 15 years ఎంత అయింది ప్లస్ చదువు. ఒక అతను వస్తూ ఉంటాడు, అంటే వేరేగా మిగతా వాళ్ళు ఎవరు కూడా అనుకోవద్దు. త్రిపాఠి అని ఒక అతను వస్తుంటాడు, త్రిపాఠి యూపీ, ఉత్తరప్రదేశ్ నుంచి, తెలుగు కూడా పెద్దగా రాదు, మీ మధ్యలో ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు చెప్దాం అనుకుంటాను, ఏ రోజున కూడా బ్లెస్సింగ్ తీసుకున్నాడే కానీ ఇది నాకు కావాలి అని అడగలేదండి. అది గ్రేట్. అంటే వేరే ఇది నాకు కావాలి, గురూజీ ఏ హోనా మేరకు ఏ दे देना जरूर दे देना ऐसा कभी भी नहीं बोला वो आदमी. ఓ ఏ అంటే మిగతా వాడు కరెక్ట్ అని కాదు, వేరేగా ఎవరికి ఉండే బాధ ఉంటుంది. అంటే అతని కాన్ఫిడెన్స్ చూసుకోండి. అంటే ఎంతోమంది వస్తున్నారు, ప్రతి ఒక్కరిది ఉంటుంది నా దగ్గర మొత్తం రికార్డు, మొత్తం ఫాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ చూస్తాను. అంటే ఈరోజు సమయం, సందర్భం వచ్చింది కాబట్టి మిగతా వారు కూడా అన్యతా భావించొద్దు. ఎవరిది వాళ్ళకి ఇస్తా అనుకోండి, అది వేరే విషయం. మనం అంటే ఒక స్పిరిచువల్గా నేను ఇన్ని రోజుల నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఏ రోజన్నా మాట్లాడతాడేమో చూస్తాను. అంటే నమ్మకం అలా చేసుకోండి. ప్రతి మనిషి ఉంటాయి, ఎవరికి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అతనికి ఏమైనా బాధలు లేవో ఏమో, నేను ఎప్పుడు కూడా అతను అడగలేదు, నేను వాటి దృష్టి ఎప్పుడు కూడా అతని గురించి చూడలేదు. మామూలుగా సింపుల్గా చిన్న ఎగ్జాంపులే చెప్తున్నాను. మిగతా వారందరూ కూడా అడగందే అమ్మాయినే పెట్టదంటారు. అలాగే ఒక్కోసారి నేను కూడా మరి మీరు అడగాలి, అడగకపోయినా ఒక్కోసారి చూస్తా అనుకోండి, అది వేరే విషయం. అదే పనిగా కంటిన్యూగా లిస్టులు తీసుకురావద్దు. ఒకటైన తర్వాత 1 by 1 అనేసి ధ్యానం చేయండి.
ధ్యానం చేయండి. ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి మనసుని ఎలా తీసుకెళ్ళాలి, ఈ ఆలోచన ప్రవాహాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలా కట్ చేయాలి. ఒక గురువు అనేది మనకెందుకు, ఇక్కడికి ఎందుకు వచ్చాం? వేరే జాతకం చెప్పించుకుందామనా, లేదు ఫ్యూచర్ తెలుసుకుందామనా, లేదు సెటిల్మెంట్ ఎట్లా ఉంటుందనా, లేదు వచ్చే మూడు ఎలాంటి వాడనా, లేదు వచ్చే భర్త ఎలాంటి వాడనా, ఇలా లేదనుకుంటే వచ్చే భార్య, ఇట్లా అనేక రకాల ఉంటుంది. ప్రతి మనిషికి హ్యూమన్ లైఫ్ అన్నాక హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మీరు నేను కాదు. కాబట్టి ప్రతి మనిషికి ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం అది చేసుకున్నారు, పొందారు, తెలుసుకున్నారు. ధ్యాన ప్రస్థానం ఇది పద్ధతి. ఏది సత్యం ఏది అసత్యం అది తెలుసుకోండి. అంతేగాని ఒకరు గొప్ప నేను గొప్ప కాదు, వాళ్ళు గొప్ప అలా కూడా వద్దు. మనకి అటువంటి విధానం కాదు, ఆ పద్ధతి కాదు. నాది స్లో స్టడీ గో అనే పద్ధతిలోనూ, గో 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 రన్ 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 ఆ పద్ధతిలోనూ స్లోగానే స్టార్ట్ అవుతుంది నాది. అలాగే నా దగ్గరికి వచ్చినా సరే ప్రతి ఒక్కరికి ముందు ఫస్ట్ గుడ్ అనుకున్నా సరే, తర్వాత ది బెటర్ అంటాను, తర్వాత ది బెస్ట్ అనిపించుకోండి. అట్లా ఉంటేనే ప్రతి మనిషి చాలా వరకు చాలా ఎత్తుకు వెళ్ళొచ్చు. మీకు తెలియనటువంటి ఎనర్జీ ప్రతి మనిషిలోనూ, వాడు డబ్బున్నవాడా లేనివాడా, పేదవాడా, అందుడా మోగవాడా, అన్నీ కూడా నాకు అనవసరం. నో క్యాస్ట్ అండ్ నో రిలీజియన్, నాకు కుల మతాలకి పట్టింపు లేదు, వయోపరిమితి లేదు, లింగ భేదం లేదు, అటువంటి చూసే గురువుని కాదు. మొట్టమొదటిగా ఇవన్నీ విషయాలు భౌతికం ఆధ్యాత్మికం అనేక విషయాలు ఏదైనా సరే మాట్లాడండి. ఎనీ వన్ సబ్జెక్ట్ యు టాక్ టు మీ. ఐఎమ్ హియర్, దేర్ ఎనీవేర్ ఎనీ దేర్ యు గో, ఐఎమ్ దేర్. నేను వస్తాను మీ వెంట. ఆ నమ్మకం ఉంటేనే, గురి ఉంటేనే. గురి లేనిదే మీరు ఎక్కడికైనా వెళ్ళండి. ఆంధ్ర కాదు, అమెరికా కాదు, అండమాన్ కాదు, ఆస్ట్రేలియా కాదు, ఎనీవేర్ మీరు వెళ్ళండి. నా రెడోలెన్స్ విధానం నేను తెలియజేస్తాను. నమ్మకం ఉంటేనే. ఎంతోమందికి ఎన్నో ఎక్స్పీరియన్స్లు చేశాను. అది కూడా తెలియచేయడానికే చెప్పమంటాను. కానీ ఎవరికైనా సరే ఎక్స్పీరియన్స్లు అంతే పనిగా నా గురించి నేను అట్లా డబ్బా కొట్టుకునే గురువుని మాత్రం కాదు. అలా చేసుకోవాలనుకుంటే ఈ రోజున నాది ఒక ధ్యాన మనో ప్రస్థానం పుస్తకం చాలండి. దాన్ని నేను బయటికి వెళ్ళిపోవాలి, నేను పబ్లిసిటీలోకి వెళ్ళిపోవాలంటే ధ్యాన మనో ప్రస్థానం ఒక పుస్తకం చదివితే చాలు. మొత్తం ధ్యానం, మైండ్, బాడీ అండ్ సోల్ ఆ సబ్జెక్ట్ చాలు నేను తెలుసుకోవడానికి. ఇది హ్యూమన్ లైఫ్, ఇది ఆధ్యాత్మికం, ఇది ఈ పద్ధతి అన్నది. బయట కొంచెం మరి ఇంకా టైం సరే మళ్ళీ తర్వాత మాట్లాడుకున్నాం. అవసరమైతే ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్ నాది కూడా ప్రత్యక్షంగా రాలేకపోయి నేను 5 నిమిషాలను స్టార్ట్ చేశాను. 45 మినిట్స్ వాడిని మాట్లాడేసినట్టున్నాను. ఇంకా మాట్లాడుకోవచ్చు, బోర్డు అంత సబ్జెక్ట్ ఉంది. ఇవన్నీ కూడా ఈ పుస్తకాల్లో రాసి ఉన్నాయి. నమ్మకం ధ్యానం ఇదే నా పద్ధతి. ఇదే ఒక గురువుగా నేను చెప్పేది. ఒక భౌతికంగా సంబంధించి మీరందరికీ హ్యూమన్ బీయింగ్స్గా మీరందరూ ప్రతి మనిషి ఎవరైనా సరే యంగ్ జనరేషన్ వచ్చినా, యూత్ ఆడవాళ్ళు వచ్చినా, మగవాళ్ళు వచ్చినా, పెళ్ళి అయిన వాళ్ళు కపుల్స్ వచ్చినా సరే, వాళ్ళు ఒక కుటుంబం ఫ్యామిలీ లాగా వచ్చినా, వృద్ధులు వచ్చినా సరే, ఎవరైనా సరే మీ గురించి మీరు తెలుసుకోండి. మనం మంచి రూట్లో వెళ్తున్నామా, రాంగ్ రూట్లో వెళ్తున్నామా, ఏ పద్ధతిలో వెళ్తున్నాం, మనం ఎట్లా ఉండాలి, మన పద్ధతులు. ఒక గురువు స్థానంలోకి వచ్చిన తర్వాత ఇతను ఎటువంటి గురువు, మంచి గురువా, దొంగ గురువా తెలుసుకోండి. తెలుసుకుని దాని ప్రకారం ఈ పద్ధతి ప్రకారం మనల్ని నడుచుకుందాం. మనం ఒకరిని చూసి ఇన్స్పిరేషన్ పొందాం, మనల్ని చూసి ఇంకొకరు స్ఫూర్తిని పొందాలి. ఆ స్ఫూర్తిని పొందిన వాళ్ళే మన కుటుంబంగా మారాలి. అలా మీరుగా తయారు చేసుకుంటూ మీరు తెలియజేసుకోండి. ఇది ఈ విధానం. లేదు ఎలా మారాలి తెలుసుకోండి. లేదంటే ఇట్లా తెలియజేయండి, అడగొచ్చు. లేదంటే నేను అంతదాకా కూడా అవసరం లేదు. నా మూలమంత్రం ఒకటి ఇచ్చాను, అందరికీ ఒకటే కామన్. ప్రతి ఒక్కడికి వాడికని వీడి పేదవాడలే అట్లా ఏమీ లేదు, అందరికీ అదే మూలమంత్రం. అది చేసుకున్నా చాలండి. దానిలో ఉన్నటువంటి ఆ నెగిటివ్, మీ బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ అనేది ఆటోమేటిక్గా ఒక మెడికేషన్ లాగా పనిచేస్తుంది ఈ మూలమంత్రం. ఆ నెగిటివ్, ఆ చెడు అనేది కలుపు తీయడానికి రకరకాలైనటువంటి కొత్త రకరకాల స్ప్రేస్ అయ్యి వచ్చినట్టున్నాయి ఈ మధ్యకాలంలో, మామూలుగా అగ్రికల్చర్ సైడ్. అలాగే ఇది కూడా ఒక మెడికేషన్ లాగా ఆ కలుపు అనేది, నెగిటివ్ ఫీలింగ్ అనేది తగ్గించుకుంటూ మీకుగా తెలుస్తుంది ఆ మార్పు అనేది. ఆ అనుభూతి ఎప్పుడు గురవుతారు? ఒక ప్యూరిటీ, ఒక డెడికేషన్. లేదు అనుకుంటే డిటర్మినేషన్ చెప్పాను, డెడికేషన్ చెప్పాను, డిసిప్లిన్. ఈ 3 కలిపితే వాళ్ళ కరెక్ట్ డిసైబుల్స్ అనేది సింగిల్ డిజిట్లోకి వస్తారు. చూసారా? అది ఎవరికి వాళ్ళకి వస్తుంది. లేదంటే కొంతమంది చూసి నేర్చుకుంటాం, కొంతమంది అడిగి నేర్చుకుంటాం, కొంతమంది తెలిసి నేర్చుకుంటాం. విషయ జ్ఞానం అనేది ఇలానే ఉంటూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రతి మనుషులను ఎవరు కూడా డోంట్ అండర్ ఎస్టిమేట్. మీరు లేదా మన దగ్గర ఎనర్జీ లేదా, డబ్బు లేదా, ఇవన్నీ కూడా ఆలోచనలతో ఉన్నాయి కదా. ఒక గురువు ఉన్నాయి కదండి. స్టార్ట్ యువర్ లైఫ్ ఆన్ ద పాత్ ఆఫ్ ట్రూత్. ఫర్ ద గైడ్ సేక్ కమ్ టు స్ఫూర్తి. దట్ ఈస్